హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే చూస్తారు. అన్నీ కూడా బడ్జెట్లో వచ్చేస్తున్నాయి. వీటన్నీ నేను మీషోలోని పర్చేస్ చేశాను. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఒక ఐటమ్ అయితే చూస్తాను. ఇవి వచ్చేసి సన్ఫ్లవర్స్. ఇవి దేనికి యూజ్ చేస్తారంటే కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి, డెకరేటివ్గా పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తారండి. ప్యాక్ ఆఫ్ 5 అయితే వస్తాయి మనకి. ఇలా ఉంటాయి చూడండి. ఇవంతా ప్లాస్టిక్ తో అయితే వస్తాయి. వీటిని స్టిక్ చేయడానికి మనకి ఇలా స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. జస్ట్ వీటిని తీసి మన కింద ఒకటి స్టిక్ చేయాలి అండ్ వీటిని హోల్డ్ చేయడం కోసం ఇక్కడ ఒక స్టిక్ చేస్తాం అంతే. డాష్ బోర్డ్ మీద పెట్టుకుంటే ఇది స్ప్రింగ్ వచ్చింది కాబట్టి ఇలా మంచిగా స్ప్రింగ్ అవుతా ఉంటది అనమాట. చాలా బాగా కనిపిస్తుంది చూడండి. చాలా క్యూట్ గా కూడా ఉంది. చిన్న సైజ్ లో, ఇంతే చిన్న సైజ్ లో ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి. జస్ట్ మనకి 100 రూపీస్కే ప్యాక్ ఆఫ్ 5 అయితే వస్తాయండి. ఇవన్నీ వచ్చేసాయి మనకి. మొత్తం సేమ్ అన్ని కూడా ఇలానే ఉన్నాయి. చాలా బాగుంది. 4.2 స్టార్ రేటింగ్ తో కూడా ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను ఇప్పుడు చూపించే ప్రోడక్ట్ కిడ్స్ కి, ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి, ఎస్పెషల్లీ ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయండి. అంటే కిడ్స్ కి మనం లంచ్ బాక్స్ లోకి ఫ్రూట్స్ అయితే పెట్టిస్తుంటాము. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఫ్రూట్స్ అయితే పెట్టిస్తుంటాము. అవైతే ట్రావెలింగ్ లో అయితే డ్యామేజ్ అయిపోతాయి. సో అందుకే ఇలాంటి బాక్సెస్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 అయితే వస్తున్నాయండి. అన్ని కూడా నేను ఒక్కొక్కటికి అయితే చూపిస్తాను. వచ్చేసి 3 బనానావి వచ్చాయి బాక్సెస్. చూపిస్తాను ఓపెన్ చేసి. క్వాలిటీ అయితే ఎంత బాగుండిందో, చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ అన్నమాట. జస్ట్ ఇలా ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ. సైజ్ చూసారా ఎంత పెద్ద సైజ్ వచ్చిందో, చాలా పెద్ద సైజ్ వచ్చిందండి. అండ్ పెద్ద బనానా కూడా పడుతుంది అనమాట. ట్రావెల్ చేసినప్పుడు కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. కిడ్స్కి లంచ్ బాక్స్లోకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి మనం ఫ్రూట్స్ పెడతాం కదా, అప్పుడు ఈ బనానావి అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట. మనకి టోటల్గా ప్యాక్ ఆఫ్ 6 వస్తున్నాయి. అందులో 3 వచ్చేసి మనకి బనానా బాక్సెస్ అయితే వస్తున్నాయండి. 2 పింక్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ అయితే వచ్చింది. ఒక ఫ్యామిలీకి అందరికి కూడా సరిపోతుందండి ఇలాంటిది ఒకటి తీసుకుంటే. చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆపిల్ బాక్సెస్ అన్నమాట. ఇలా ఓపెన్ చేయాలి. ఇది మొత్తం ప్లాస్టిక్ తోనే వచ్చిందండి. 2 రెడ్ ఇచ్చారు, ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ అయితే ఇచ్చారండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇందులో ఆపిల్ అనే కాకుండా మనకి ఆరెంజ్ కానీ, పోమగ్రానైట్ కానీ కూడా పెట్టొచ్చు. సైజ్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. ఎన్ని ఫ్రూట్స్ కూడా వేయొచ్చండి. చిన్న ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా పెట్టొచ్చు. సైజు అంత పెద్దగా ఇచ్చారు. చాలా బాగుందండి. క్వాలిటీ కూడా వచ్చేసి 3 వస్తున్నాయి. మొత్తం టోటల్ గా 6 పీసెస్ అండి. 3 బనానావి, 3 యాపిల్ అయితే వస్తున్నాయండి. క్వాలిటీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో బాగా యూజ్ అవుతాయి అన్నమాట. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా బై చేసుకోండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి డైలీ రోటీ తినడం ఇష్టం, బట్ చేయడం చాలా కష్టం అనుకునే వాళ్ళకు, ఎస్పెషల్లీ చపాతి పిండి తడపమంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అంతా చేయికంతా అతుక్కుపోతుంది అనేసి చపాతి పిండి తడపడానికి ఇష్టపడరు ఎక్కువ మంది. వాళ్ళ కోసం అండి. ఇది వచ్చేసి మనకి చపాతి పిండి తడిపే మేకర్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది. వైట్ కలర్ లో అయితే తీసుకున్నాను. జస్ట్ ఇందులో ఎలా పెట్టాలో అయితే చూపిస్తానండి. ఫస్ట్ ఇది ఒక బాక్స్ వస్తుంది. ఇది వచ్చేసి ఇందులో పెట్టేయాలి. ఇలాగా పెట్టేసి నెక్స్ట్ మనకి ఇందులో ఇలా క్యాప్ పెట్టేసుకోవడమేనండి. క్యాప్ కూడా ఇట్లా లాక్ చేసుకోవచ్చు. సో జరగకుండా ఉంటుంది. ఇలా పట్టుకోవడానికి ఇచ్చారు. జస్ట్ ఇందులో పెట్టేసి ఇలా లాక్ చేసుకోవడమేనండి. లాక్ అయిపోతుంది. ఇందులో మనం కొద్దిగా వాటర్ ఏదైనా మిక్స్ చేసుకోవాలనుకున్నా, ఆయిల్ వేసుకోవాలన్నా ఈ ఒక్క హోల్ అయితే ఇచ్చారనమాట. జస్ట్ దీన్ని ఇలా క్యాప్ ఇచ్చారు. అండ్ ఇందులో మనకి 2 కప్స్ అయితే ఇచ్చారండి. దీంతో వచ్చేసి మనకి ఏ పిండి తడుపుకున్నా, మనం గోధుమ పిండి కానీ, ఏ పిండి తడుపుకున్నా, రాగి పిండి తడుపుకున్నా కానీ ఇలాంటి బౌల్తో, ఇది మెజర్మెంట్ కప్ అనమాట. ఈ కప్కి ఈ కప్ తోటి వాటర్ అనమాట. ఇది వచ్చేసి ఆయిల్, కొద్దిగా ఆయిల్ వేసుకోవడానికి ఇది ఒక కప్ ఇచ్చారు. దీన్ని ఎలా పెట్టాలో జస్ట్ దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయడమేనండి. జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది. పెట్టేసి మనం ఇందులో పిండి, వాటర్, ఆయిల్ వేసేసుకుని జస్ట్ ఇలా తిప్పడమేనండి. ఇలా తిప్పితే మంచిగా పిండి మొత్తం ఒక ముద్దలాగా అయితే అయిపోతుంది అనమాట. మన వర్క్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ వేరే ఒక బౌల్లో చపాతి పిండి తడిపే అవసరం కూడా ఉండదు. ఈ బౌలే అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాష్ కూడా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కాబట్టి అండ్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు.
క్వాలిటీ చాలా బాగుందండి, చాలా మంది కూడా పర్చేస్ చేసుకున్నారు. ఇదైతే ప్రతి ఒక్కరింట్లో బాగా యూజ్ అవుతుందండి, డైలీ చపాతీస్ తినే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే చాలా మందికి రోటీ చపాతీ తినడం ఇష్టం ఉంటుంది, పిండి తడపడం ఇష్టం ఉండదు, హ్యాండ్స్ కి మొత్తం అతుక్కొని మెస్సీగా అవుతుందని. అందుకే ఈ డగ్ మేకర్ తీసుకున్నాను. ఇది మొత్తం ప్లాస్టిక్ మేడిల్ తో వస్తుంది, ఇందులో మెజర్మెంట్ కప్స్ కూడా ఇచ్చారు, క్వాలిటీ బాగుంది, అండర్ 250 లోపే వచ్చేస్తుంది. ఇప్పుడు డగ్ ప్రిపేర్ చేసుకుందాం. మనం 2 కప్స్ వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను, పెద్ద కప్ ఇచ్చారు కదా దాంతో పిండి అయితే మెజర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో కప్ తో వచ్చేసి మనం వాటర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక కప్పు పిండికి ఇంకో కప్పు వాటర్, చిన్న కప్ తోటి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ విధంగా మనం 2 మినిట్స్ తిప్పుకుంటే సరిపోతుంది, మనకి డగ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. రోటీకి పూరికి ఈ విధంగా ఈజీగా డగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అస్సలు చేతికి అంటుకోకుండా చాలా నీట్ గా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా డగ్ ప్రిపేర్ చేసుకున్నాం. దీని లింక్ కావాలండి మన అకౌంట్ ని ఫాలో కొట్టి లింక్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. ఇది లాండ్రీ బాస్కెట్, మనం ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏమన్నా క్లాత్స్ ఉంటాయి కదా ఇవన్నీ వేసుకోవడానికి ఇవి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ హోల్స్ ఇచ్చారు, హ్యాంగ్ చేసుకోవచ్చు. మొత్తం ప్లాస్టిక్ తో అయితే వస్తుందండి. అండ్ మనకి ఇది అవసరం లేదన్నప్పుడు జస్ట్ ఇలా క్లోజ్ చేసేసి ఇలా పెట్టేస్తే సరిపోతుంది. సో ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు, డిసెంబుల్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. క్లాత్స్ వేసుకోవడానికి బాగుంటుంది. వాష్రూమ్ పక్కనే ఇది పెట్టుకున్నాం అనుకో, ఏమైనా చిన్న క్లాత్స్ అలాంటివి వాష్ చేయాల్సినవి ఇందులో వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేస్తే సరిపోతుంది. బాగుందండి, క్వాలిటీ కూడా జస్ట్ 250 రూపీస్ మాత్రమే వస్తుంది. సో మనకి ఇంట్లో బాగా యూజ్ అవుతుంది అనమాట. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలనుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి బేబీ సీట్ అనమాట. ఇంతకుముందు అయితే ఇది చాలా కాస్ట్ ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది, జస్ట్ 250కే వస్తుందండి. ఇది చాలా కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం మెటల్ తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి సీట్ అన్నమాట, మనకి స్పాంజ్ అయితే ఉంటుంది. స్కూటీస్ కింద ఇట్లా బేబీస్ కూర్చోవడానికి ఇదన్నమాట. బాగుందండి, క్వాలిటీ కూడా మొత్తం మెటల్ తో అయితే వస్తుందండి. మనం జస్ట్ ఫిట్ చేసుకోవడమే. ఇది చాలా మంది కూడా బై చేసుకున్నారు. ఇలా ఉంటుందండి, జస్ట్ మనం ఇక్కడ పైన ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బెండ్ కూడా అయిపోతుంది అనమాట. సో మనం బేబీస్ కూర్చున్నప్పుడు పెట్టుకోవాలి, తర్వాత ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో క్వాలిటీ బాగుందండి, కావాలనుకుంటే చెక్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ చూడండి, మీరు ఎప్పుడైనా చూసారా? ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడము, సో ఆర్డర్ చేస్తాను. ఏంటంటే ఇది వుడెన్ టంబ్లర్ అనమాట. మెయిన్ వచ్చేసి మనకి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఇందులో వాటర్ తాగితే మంచిదంట. ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్లో ఉంటాయంట. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు యూజ్ చేయాలంట. చాలా బాగా వర్క్ అవుతుందట. రేటింగ్స్ రివ్యూస్ అయితే చూసాను, చాలా బాగా వర్క్ అవుతుందని అయితే పెట్టారనమాట. 400 రూపీస్కి అయితే వస్తుందండి. ఇందులో వాటర్ వేసుకొని తాగాలన్నమాట. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుందంట. అంటే డయాబెటీస్ అని కాదు, మెయిన్ అందరు తాగొచ్చు, కానీ మెయిన్ వచ్చేసి డయాబెటీస్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంట. సో ట్రై చేయండి, ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలా వర్క్ అవుతుంది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో నేను లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది వచ్చేసి మొత్తం వుడ్ కదా, ఇది ఏదైనా వుడ్ డయాబెటీస్ వాళ్ళకి వర్క్ అవుతుంది కావచ్చు, అందుకే ఇందులో తాగాలంటారు కావచ్చు, నాకు కూడా తెలీదు. సో ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. బ్లౌజ్ చూడండి, మనకి ఫిట్టింగ్ ప్రాబ్లమే ఉండదండి ఇలాంటి బ్లౌజెస్ తీసుకుంటే. మన స్టిచ్చింగ్ వాళ్ళకైతే స్టిచ్ చేయమని ఒక 1 month 2 months ఇవ్వాలి, క్లాత్ ఇచ్చినా కూడా వాళ్ళు స్టిచ్ చేయరు ప్రాపర్గా. అలాంటప్పుడు ఇలా స్ట్రెచబుల్ బ్లౌజెస్ తీసుకున్నాం అనుకో, లావ్ అయినా సన్నమైనా మంచిగా ఫిట్ అయిపోతాయి అనమాట. చూడండి ఎంత బాగుండిందో. నేను బ్లాక్ లో తీసుకున్నాను, అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది అనేసి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇది లైక్రా ఫ్యాబ్రిక్ తో అయితే వస్తుంది, మంచి స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అనమాట, మంచిగా స్ట్రెచ్ అయిపోతుంది. మనకి ఈ విధంగా గోల్డ్ తోటి ప్రింట్ అయితే ఇచ్చారనమాట, చాలా బాగుంది. మీకు లోపల లైనింగ్ ఏమి ఉండదు, బట్ సన్నగా ఏమి ఉండదు, థిన్గా ఉంది, థిక్గా ఉంది అనమాట ఫ్యాబ్రిక్. జస్ట్ దీని ప్రైస్ చెప్తాను అమ్మారు, 130 రూపీస్ అండి. 130కి ఏమొస్తుందండి అసలు? వీళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు నాకే అర్థం కాదు. ఇంత తక్కువ ప్రైస్కి ఏమొస్తుంది అసలు? 130కి మనకి ఫ్యాబ్రికే రాదు బయట కొనుక్కుంటే, అలాంటి మనకి స్టిచ్డ్ బ్లౌజే వచ్చేస్తుంది. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బడ్జెట్లో వస్తుంది కాబట్టి మిస్ చేసుకోకండి. చూడండి ఇలా ఉంది, మనకి వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి.
ఇందులో మన సైజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా సైజెస్ 28 నుంచి 40 వరకు అయితే సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ మనకి మంచిగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి కొంచెం మనం అటు ఇటుగా తీసుకున్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుండిందో, ఏ సైజ్ వాళ్ళకైనా ఫిట్ అయిపోతాయి అనమాట. ఇది వచ్చేసి మనకి ఎలాస్టిక్ తో అయితే వస్తుంది. మనం స్టిచ్చింగ్ అయితే ఒక్క బ్లౌజ్ కి 500 ప్లస్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ కాస్ట్. బట్ మనకి మీషోలో అయితే చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుంది. మంచిగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఎవరికైనా మంచిగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి లూజ్ అవుతుంది, టైట్ అవుతుందని ఇబ్బందే ఉండదు. సమ్ టైమ్స్ మనం లావ్ అవుతాం, సన్నగా అవుతాము, అప్పుడైతే ఒకసారి లూజ్ అవుతాయి, ఒకసారి టైట్ అవుతుంది. అవన్నీ ఏం లేకుండా ఇలాంటివి తీసుకున్నాం అనుకో బెస్ట్ అనమాట. లైక్రా ఫ్యాబ్రిక్ తో అయితే వస్తుంది అనమాట. చాలా బాగుందండి. మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చేసారనమాట. థ్రెడ్ అండ్ చెంకి వర్క్ అయితే ఉండింది. చాలా బాగుంది క్వాలిటీ. జస్ట్ మనకి ఇది ప్రైస్ చెప్తే నమ్మరు, జస్ట్ 230 రూపీస్కే వచ్చేసిందండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను, నాకు ఒక సారీ ఉంది సో అందుకే ఈ కలర్ తీసుకున్నాను. మీకు లట్కన్స్ అయితే ఇలా ఇచ్చారండి. చూడండి ఎంత బాగుంది. 230కి ఏమొస్తుందండి చెప్పండి. ఇంత మంచి బ్లౌజ్ వచ్చేసింది మనకి. చాలా బాగుంది క్వాలిటీ. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మనం ఇంతవరకు రెడీ మిక్స్లో దోశ పిండి చూసాం, ఇడ్లీ పిండి చూసాం. బట్ ఇలాంటి డిటర్జెంట్ లిక్విడ్ కానీ డిష్ వాష్ లిక్విడ్ కానీ ఎప్పుడు చూసుండం కదా. ఇవి వచ్చేసి మనకి డిటర్జెంట్ లిక్విడ్ వస్తుంది, డిష్ వాష్ వస్తుంది అనమాట. కోంబో ఆఫర్లో 2 అయితే వస్తున్నాయండి. ఈ డిటర్జెంట్ లిక్విడ్ వచ్చేసి మనకి 800 ml వరకు అయితే ఉంటుంది. దీన్ని మనం 4.2 లీటర్స్ వాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 4 to 5 అవర్స్ అయితే సైడ్కి పెట్టేస్తే మనకి డిష్ వాష్ లిక్విడ్ రెడీ అయిపోతుందండి. సేమ్ మనం డిటర్జెంట్ లిక్విడ్ కూడా ఆ విధంగానే చేసుకోవాలి. 800 ml మనకి బాటిల్ వస్తుంది, అందులో 4 లీటర్ల వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ వాటర్ కూడా మనం రెగ్యులర్ గా వాడే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మంచిగా మిక్స్ చేసేసి మనము సైడ్ పెట్టేయాలి 4 అవర్స్. మంచిగా లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనకి ఒక 1 year వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఒక హోమ్ డెకర్ ఐటమ్ అన్నమాట. చాలా బాగుంది. చూడండి కప్పు, ఇట్లా కప్లో నుంచి వెళ్ళి ఎలా ఉంది డిజైన్ చూడండి. కప్లో నుంచి వెళ్ళి మిల్క్ పోస్తే ఎలా ఉంటుందో అలా డిజైన్ అయితే ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి గోల్డ్ తో ఇచ్చారు, గోల్డ్ పెయింట్ అన్నమాట. చాలా బాగుంది. ఇది ఒక షో పీస్ అన్నమాట. గిఫ్ట్ గా కూడా ఇచ్చుకోవచ్చు, మనం గిఫ్టింగ్ పర్పస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. క్వాలిటీ చాలా బాగుంది చూడండి. చాలా డిఫరెంట్ గా ఇచ్చారు, కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. జస్ట్ 400 రూపీస్ రేంజ్ లోనే మనకి వచ్చేస్తుంది. ఇది మన టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. మంచి యాంటిక్ ఫ్లోటింగ్ కప్ కలెక్షన్ అన్నమాట. ఇది చాలా బాగుంది. దీని లింక్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. ఈ ప్రోడక్ట్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో కదా. ఇవి వచ్చేసి మనం గ్లాసెస్ పెట్టుకోవడానికి అన్నమాట. మంచి ట్రాన్స్పరెంట్ లో కార్టూన్ డిజైన్ లో అయితే వచ్చాయండి. ప్యాక్ ఆఫ్ 2 అయితే వస్తున్నాయి. 100 రూపీస్ ఈచ్ అని అయితే పడుతుందండి. చాలా బాగుంది. క్వాలిటీ వచ్చేసి ఎంత బాగుందో చూడండి. మనకి ట్రావెలింగ్ లో బాగా యూజ్ అవుతాయి. స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ వాళ్ళకి కానీ, ఆఫీస్ వాళ్ళకి కానీ. గ్లాసెస్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ ఉండాలనుకుంటే ఇలాంటిది ఒకటైతే యూజ్ చేయండి. ఎంత బాగుందో చూడండి. మీకు ఈ విధంగా ప్లాస్టిక్ ఇచ్చారు, సైడ్ ప్లాస్టిక్, ఇక్కడ కూడా ప్లాస్టిక్ అయితే ఇచ్చేసారండి. బాగుందండి క్వాలిటీ, చాలా బాగా నచ్చింది. నేను గ్లాసెస్ పెట్టి చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇలా గ్లాసెస్ పెట్టుకోవచ్చు అండ్ సన్ గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు. ట్రావెలింగ్ లో యూజ్ అవుతుందండి. చూడండి ఎంత బాగుందో. బడ్జెట్ లో వస్తుందండి, చాలా బాగా కనిపిస్తుంది. లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ చూడండి, ప్రతి ఒక్కరి ఇంట్లో బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి కాలింగ్ బెల్ అన్నమాట. మనకి ఇలా వస్తుంది, 2 పీసెస్ ఇలా వస్తాయి అన్నమాట. ఇందులో సెల్స్ యాడ్ చేసుకోవాలి మనము. 2 సెల్స్ అయితే పడతాయి. జస్ట్ దీన్ని 2 టేప్స్ ఇచ్చారండి. ఇందులో ఇలా టేప్ ఇచ్చారు, స్టిక్ అవుతుంది. దీన్ని మనం బయట స్టిక్ చేసుకోవాలి. కాలింగ్ బెల్ మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటారో అక్కడ ఇది స్టిక్ చేయాలి. ఆఫీస్లో కానీ, మీరు గోదాంలో కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా కాలింగ్ బెల్ కావాలనుకునే వాళ్ళు అక్కడే స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇది వచ్చేసి మనం ఇంట్లో లోపల పెట్టుకుంటాము. ఇందులో సెల్స్ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకొని బయట ఎవరు కాలింగ్ బెల్ నొక్కినా మనకి ఇందులో నుంచి అయితే బెల్ అయితే వస్తుంది అనమాట, సౌండ్ వస్తుంది. చాలా బాగుంది. జస్ట్ మనకి దీని ప్రైస్ 200కే వస్తుంది అనమాట. సో బడ్జెట్లో కాలింగ్ బెల్ కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి, క్వాలిటీ బాగుంది. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ 4.2 స్టార్ రేటింగ్తో కూడా ఉంది. చాలా మంది బై చేసుకున్నారు ఇప్పటివరకు. మంచి రేటింగ్స్ రివ్యూస్ కూడా ఉన్నాయండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.